హాయ్ అండి. ఈ చేప ఏ చెరువులోదో గాని ఇప్పుడు మాత్రం మా ఇంటి టబ్‌లో కూర్చో ఆడుకుంటుందండి. మా చిన్న బాబు మాత్రం దీంతో తెగ ఆడుకుంటున్నాడు. ఎండగా ఉందట. దానికి ఐస్ ముక్కలు వేస్తూ చల్లగా ఉండటానికి. ఎవరికో అనుకున్నారు. చేపకండి. ఈ చేపని చిన్నపిల్లగా ఉన్నప్పుడు మట్టగిడస అంటారట. పెద్ద చేప అయితే కొంతమంది సవడ, కొరమీను అంటారు. మా ఇంట్లో అయితే కొరమీను అంటారండి. మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. చేపల మార్కెట్కి వెళ్ళి ఈ చేపను కొని అక్కడ గనక చేయించాం అనుకోండి, పై పైన పులుసు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి మనకి ఇచ్చేస్తారండి. అన్ని చేపలు అలా చేసి తెచ్చుకుంటే బాగోదండి. కొన్ని చేపల్ని ఇంటికి తీసుకొచ్చి పొయ్యి బుగ్గు ఉంటది కదండి, ఆ పొయ్యి బుగ్గు వేసి ఆ చేప మీద జల్లి పరా పరా అని కత్తిపీటతో కోస్తే అప్పుడు దాని మీద ఉన్న జిగుమానం అంతా పోతుందండి. ఈ టైప్ లోనే బొమ్మిడాయలు కూడా ఉంటాయి. ఇలా చేసుకుంటేనే అవి కూడా సూపర్ గా ఉంటాయండి. ఈసారి అవి కూడా చూపిస్తాను. అమ్మయ్య, చేపకి స్నానం చేయించేసి ముక్కలు కోయించడం కూడా అయిపోయిందండి. ఇదిగో ఇలా వచ్చాయి. సూపర్గా ఉన్నాయి కదా. ఇప్పుడే కోసుకున్నాం కదండి, ఇలా ఫ్రెష్ గా మంచి ఇగురు వండుకుందాం పదండి. కొరమీను ఎగురు మట్టి కుండలో వండుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే నేను మట్టి కుండను వాడుతున్నాను ఇప్పుడు. ఇందులో కొంచెం నూనె వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కుని వేసుకుని పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం అనుకోండి, అందులో కారం దిగి కూర రుచిని మరింత పెంచుతుంది. ఏ ఇగురు కూరలో అయినా సరే కరివేపాకు మాత్రం మానకండే, అదే రుచి పెంచుతుంది. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ కరివేపాకు అన్ని వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం, ఉల్లిపాయలు మరింత వేగుతాయి. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుని కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోతున్నాయండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మా అమ్మగారు అయితే అండి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగ, ఒక్క యాలక్కాయ చక్కగా సనికెళ్ళి వేసి నూరుతూ ఉండేవారండి. మంచి వాసన వస్తూ ఉండేది. సువాసన అంటే సువాసనే. ఇదిగో అలా వేసాను చూడండి. ఇది కూడా వేసుకుని వేపుకుందాం. ఇందులో ఒక్క టమాటా చిన్న చిన్న ముక్కలు వేసుకుందామండి. ఈ టమాటా కొంచెం పులుపుని కాస్త ఇగురిని జత చేస్తుంది. ఇప్పుడు అసలైంది కారం వేయండి వేయండి. ఎవరికి నచ్చిన కారం అలా అంత వేసుకోవచ్చండి. ఆహా, ఈ టమాటా మసాలా అన్నీ కలిపి ఈ కారం కలిస్తే మంచి కలర్ వచ్చేసింది చూసారండి. ఇప్పుడు ఈ కొరమీను చేప ముక్కల్ని ఇగురులో కూర్చోబెడదామండి. అమ్మయ్య, ఇప్పుడు దాకా ఈ చేప నన్ను చూసిందంట, ఇంకా తినేవాళ్ళనే చూడదంట. వాళ్ళు పుణ్యాత్ములండి. ఇప్పుడు వీటిని ఇలా కుదుపుకుందాం. ఇలా కుదుపుకోవాలండి, గరిటె మాత్రం పెట్టకండి. ఇలా కుదుపుకుంటే చేప ముక్కలకి అన్ని పట్టి చక్కగా ఉంటాయి. ఇందులో కొంచెం కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇగురు సరిపడా నీళ్లు పోసుకుని ఒక్కసారి అన్ని కలిసేటట్టు కుదిపేస్తే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. అంతే, 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. మూత తీసి ఒకసారి చూసుకుందామా. ఆహా, కూర సూపర్గా ఉందండి. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ ఒకసారి చూసేసుకుందాం. నాకైతే సూపర్గా సరిపోయినాయండి. ఒకసారి కలుపుకుని దించేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. చూసారు కదండి, స్టవ్ మించి దించినా గానీ ఇంకా మట్టి పాత్ర వల్ల అలా ఉడుకుతూనే ఉంది. అదే మట్టి పాత్ర మహత్యం అండి. చూసారు కదండి, అదిరిపోయే కొరమీను ఇగురు. మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.